వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. లబ్ధిదారుల ముంగింటే ఎన్టీఆర్ భరోసా. ఏపీ 10th ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల ప్రభంజనం. శంకర్ గౌడ్ ఆశయాలని కొనసాగిస్తాం. టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా మండవల్లి మండలం పులపర్రులో అక్రమ లేఅవుట్ను అడ్డుకున్న వీఆర్ఓ వెంకటేష్పై దాడి జరిగింది. టీడీపీ నేత ఏడుకొండలు, అతని అనుచరులు దాడి చేసి ప్రాణహాని బెదిరింపులు చేసినట్లు బాధితుడు ఆరోపించారు. గాయపడిన వెంకటేష్ కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో హత్యకు గురైన మనోజ్ కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేత కాటసాని రామభూపాల్ రెడ్డి పరామర్శించారు. బాధితులను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 23వ తేదీ రాత్రి 11:40 మనోజ్ అతన్ని ఎరకల వంశీ అని అతను వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా నలుగురు కలిసి దారుణంగా హత్య చేయడం జరిగింది. మామూలుగా ఊళ్ళో దేవుని ఊరేగింపు జరుగుతుంటే, గ్రామోత్సవం జరుగుతుంటే ఎన్ని డీజే కాడ ఆ పాట పెట్టాలా ఈ పాట పెట్టాలని దాని దగ్గర తీసుకొని వచ్చి గలాట జరిగితే అన్నీ పెద్ద మనుషులందరూ కూడా ఆ మనోజ్ వాళ్ళ చిన్న వాళ్ళందరూ కూడా అమ్మని వచ్చి పంపించిన తర్వాత కూడా ఇంటికి వచ్చి ఈ విధంగా చేయడం అనేది ఒక విధంగా, అంటే మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఏం చేసినా వెళ్ళిపోతుంది, మేము ఎవరైనా చంపొచ్చు అనే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండేవాళ్ళు. అంతకుముందు కూడా మన వాళ్ళు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. ఒక ఫేస్బుక్లోనో వాట్సాప్లోనే ఒకరు పులపాడ ఒక రేప్ కేసు కూడా, అంటే వైరల్, అంటే మనం మాట్లాడేది కాదు, ఆల్రెడీ కూడా వాట్సాప్లో ఫేస్బుక్లో అది వైరల్ అయ్యే పరిస్థితి ఉండి కూడా కేసు పెట్టలేని పరిస్థితులు ఉన్నారంటే మాత్రం, అంటే ఆ బాధ్యతలు ముందుకు రాలేకపోయినారంటే మాత్రం వాళ్ళని ఏ విధంగా థ్రెటన్ చేసి కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్లకు రాకుండా చేయగలిగినారంటే మాత్రం మనం ఈ వంశీ వాళ్ళ కుటుంబ చరిత్ర ఏందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళింట్లోనే వీఆర్ఓ, వాళ్ళింట్లోనే ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా చూసి మొత్తం ఈ ఉద్యోగాలు అడ్డం పెట్టుకొని ఈ గ్రామానికి ఇచ్చిన హౌస్ సైట్స్ని కూడా వాళ్ళకు ప్రజలు పంచకుండా చేసిన పరిస్థితి వాళ్ళది. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి వాళ్లకు మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా
అంటే ఫ్యాక్షన్ అంటే మామూలుగా కక్షలు ఉండి వాళ్ళు నన్ను చంపుతారో నేను వాళ్ళని చంపుతానని భయంతో ఏదైనా ఉంటే అది ఫ్యాక్షన్ రాజకీయాలు వేరుంటాయి కానీ ఎక్కువ మా పెళ్ళి 40 రోజులైతే ఆ పాప పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు చేతికి వచ్చిన కొడుకు సంపాదించేవాడు ఆ విధంగా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చే పక్కన పెడతాం. ఈ పాప పరిస్థితి అన్ని 40 రోజులు పెళ్ళి అయ్యి ఆ పాప పాపంగా ఎవరికి చెప్పాలి ఆ పాప పరిస్థితి అంటే ఈ విధంగా ఊళ్ళకు అంటే ఊళ్ళో గ్రామోత్సవం జరిగేటప్పుడు డీజే కాడ ఏదో మాటలు అనుకొని అంటే మనుషులందరినీ కూడా ఏదైనా కొంత లిగాడి జరిగితే చంపే పరిస్థితి ఉంటాయి. ఇట్లా ఇది పరిస్థితి ఒకసారి పోలీసులు ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన శిక్ష వేయాలి. అంటే వాళ్ళని ఏదైతే పోలీసులు ఏం చేయడానికి ఉందో అవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఈ ఊళ్ళో ప్రజలు కూడా అటువంటి వాళ్ళని చూసి భయపడకుండా ఉండడానికి మళ్ళీ ఇటువంటి కేసులు అంటే ఇంకొకటి కూడా మళ్ళీ ఈడు చేసిన ఇంకా ఏం కాలేదని ఇంకొకటి ఇట్లాంటివి తయారు కాకుండా ఉండాలంటే మాత్రం వీళ్ళను అంటే ప్రజలు చూసే విధంగా ఒకవేళ ఈ తప్పు చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటుంది అనుకుంటే భయం అనేది ప్రజలలో ఉంటే తప్ప లేకుంటే మాత్రం ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి. మనోజ్ కుమార్ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కోరడం జరుగుతుంది. వాళ్లకు మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఏం చేయలేకపోయినా కూడా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయడానికి ఉంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు చౌరస్తాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సీసీటీవీలో నమోదైంది. అతి వేగంతో వచ్చిన కారు 2 బైకులు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ చాహద్ బాజ్పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గన్ని సంచులు, హమాలీలు సమృద్ధిగా ఉండాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులకు తాగునీరు, ఓఆర్ఎస్ అందించాలని తెలిపారు. Today you can send yes. అంటే వాళ్ళు ప్యాడీ క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఉంది వాళ్ళు చేస్తారు ప్యాడీ క్లీన్ చేసుకుంటారు. కటింగ్ అయినా రైతు ఇక్కడే ఎన్ని బస్తాలైనా ఇక్కడ సెంటర్లో ఆల్రెడీ ఎంత పర్చేస్ చేయడం జరిగింది? ఇంతమందికి ఉంది. 10 లారీలు పంపిస్తాం మేడం ఇక్కడ నుంచి. ఒక లారీ 10 లారీ అంటే ఎంతమంది రైతులు? ఒక లారీకి దాదాపు రైతులు ఇప్పుడు ఐదుగురు కానీ డైలీ 50 మెంబర్స్ చాలా స్టాక్. बीस लोग हैं. ఇక్కడ సెంటర్లో అరైవల్ అంటే
అదే నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. పని చూడడానికి వచ్చింది. ఆమె కూడా మీకు హెల్ప్ చేస్తుందా? ఎండలో ఎందుకు తీసుకురావాలి? ఎన్ని గంటలకు వచ్చారు? కొద్దిగా ఈ ఎండాకాలం వరకు 5 గంటల వరకు వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు టైంకి డబ్బులు కూడా పడుతున్నాయి కదా? ఎప్పుడు దాకా పడింది? వాటర్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. మిస్ అయి ఉంటే ఇక్కడ చెక్ చేయించండి. మీ ఫీల్డ్ అసిస్టెంట్ తో ఏపీఓతో ఏమైనా ఇష్యూ వల్ల ఉండొచ్చు, కానీ అందరికి పడింది ఇప్పుడు అమౌంట్. సో మిగతాయి కూడా ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఉన్నాయి కూడా షార్ట్లీ. చాలా ఎండ ఉంది. డిఆర్డీ గారు చెప్పినట్టు అర్లీగా రండి, అర్లీగా వచ్చి అర్లీగా మీ వయసు ఎంత? 50. ఆమె కంటే ఈమెకి చూడండి. ఎంత వేస్ట్? అమ్మ చెప్పు, అమ్మ చెప్పు. పండ్లు బాగానే ఉన్నాయి. రాకుండా చూసుకోవాలి. ప్రతి సంవత్సరం వస్తాడు. ప్రతి సంవత్సరం వస్తారు. కొంచెం నీళ్ళకి చూడండి, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మంచి అది మన న్యూ జాబ్ కార్డ్స్ ప్రజెంట్ ఇష్యూ చేయట్లేదు. సో ఏదైనా హౌసింగ్ కోసం అట్లా టెంపరీ జాబ్ కార్డ్స్. సో కర్నూలు జిల్లాలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం చేశారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము వరకు 3 టౌన్ ఎస్ఐ బాల నరసింహులు ఆధ్వర్యంలో ప్రధాన ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. అనుమానితుల తనిఖీలు, దుకాణాల మూసివేత పర్యవేక్షణ చేపట్టారు. స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో ద్వారా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ అత్యవసరాలకు 112 లేదా 100కు కాల్ చేయాలని సూచించారు. జాగ్రత్త. ఏదైనా నిద్ర మధ్యలో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఆపి టీ తాగేసి రిలాక్స్ ఏరియాలో ఇందులు గుర్తు తిరగండి. ఏమన్నా అనుమానం కలిగితే ఖచ్చితంగా వాడిని విచారించండి. మీ సేఫ్టీ చూసుకుంటూ వెహికల్ ఆపండి. దయచేసి అడ్డంగా పోయి నిలబడి వెహికల్ ఆపండి. మీ సేఫ్టీ చూసుకుంటూ వెహికల్ ఆపండి. అనుమానంగా ఎవరు ఇచ్చినా ఖచ్చితంగా విచారించండి. మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది మీ బీటుకు మీ ఏరియాకు అటువైపు బీటీఎం ఉంది, ఇటువైపు బీటీఎం ఉంది. ఓకేనా? మీ సరౌండింగ్ బీటీఎం ఉంటాయి. మీ సెక్టార్ ఇన్ఛార్జీలు, పక్క సెక్టార్ ఇన్ఛార్జీలు అన్నీ ఉండాలా, అన్ని తెలిసి ఉండాలా. ఖచ్చితంగా ఎవడైనా ప్రాబ్లం చేసే ఇష్యూ చేసేవాడు ఉన్నాడంటే మీరు వెంటనే టచ్ చేస్తారు. అక్కడ ఉండి ఇంకోటి సపోర్ట్ పిలుచుకోండి. అక్కడ టీం తెలుస్తుంది. ఓకేనా? అక్కడ పిలుచుకోండి, సపోర్ట్గా తీసుకొని నైట్ కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లను మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి ఘనియా, ఎంపీ బైరారెడ్డి శబరి పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,11,000 మందికి పైగా లబ్ధిదారులకు సుమారు 92 కోట్ల పెన్షన్ అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కోట మైసమ్మ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేస్తూ హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా ఇంత మంచి అవకాశాన్ని మీకు టైం ఉన్నా లేకున్నా ఇక్కడ కూర్చొని మాకు టైం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ మీద కూర్చున్న పెద్దలకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోటమ్మైసమ్మ మొదలుకొని ప్రజ్ఞాపూర్ చౌరస్తా మీద అంబేద్కర్కు పూలమాల వేసి, గజ్వేల్ నందు పూలమాల వేసి అంబేద్కర్ స్టాచ్యూకు వేసి మేము ఇక్కడికి మా 620 గజాలు ఇచ్చిన మా గత ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ అయితే ఉందో అందులో మీటింగ్ పెట్టి సభను విజయవంతం చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన మా తోటి మేస్త్రీలకు ఏ ఆపద పడ్డా ఏ రాత్రైనా ముందుండి నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అమెరికాలోని చికాగో నగరంలో 1884లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. 86కు వచ్చేసరికి వేలాది మంది తరలి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దానికి ముందు పెట్టుబడిదారులు వ్యతిరేకంగా వాళ్ళు ఎన్నో విధాలుగా మా మీటింగ్లను అణచివేతకు గురి చేయడానికి ప్రయత్నాలు చేసిరు. అయినా మా కార్మికులు ఏ ఒక్క కార్మికుడైనా వెనకకు పోకుండా వాళ్ళు బలిదానాలు చేసిరు, రక్తదానాలు చేసిరు. అయినా వెనకకు పోకుండా ఈ ఉద్యమాన్ని నడిపించరు. అదే విషయం అన్ని గ్రామాలకు కానీ అన్ని దేశాలకు కానీ వ్యాప్తి చెంది మన భారతదేశంలో కూడా చెన్నైలో ఫస్ట్ స్టార్ట్ చేసిరు. అట్లా ప్రతి ఒక్క రాష్ట్రానికి పాకి ప్రతి ఒక్క గ్రామం లెవెల్లో మేడే ఈరోజు ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. మేడే అంటేనే బలిదానాల మీద వచ్చింది, శ్రమ దోపిడీ జరుగుతుంది కాబట్టి 18 గంటల పనిని 8 గంటలకు తీసుకురావాలనే ఉద్దేశంతో మా మేడే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మేడే సందర్భంగా గజ్వేల్లో నెలకొల్పినటువంటి కార్మిక సంఘం, తాపీ అండ్ సెంటరింగ్ సంఘం కలిసి ఆదర్శ మిల్లర్ అందరం కలిసి కూడా కోట మైసమ్మ నుండి ఇందిరా పార్క్ వరకు నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ పూలమాలలు వేసి, అక్కడ నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్ళి అక్కడ కూడా ర్యాలీ ద్వారా వెళ్ళి అక్కడ కూడా అంబేద్కర్ గారి పూలమాలను సమర్పించి తిరుగు ప్రయాణం ర్యాలీ ద్వారా ఇక్కడికి మాకు ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో 620 గజాల స్థలము ఇక్కడనే మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఇక్కడనే మేము సభ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే కార్మికుల హక్కుల కోసం మా పోరాటం. మమ్మల్ని ప్రభుత్వాలు గుర్తించట్లేదు. ఎంతసేపు పని చేసినా పనివాడిగానే చూస్తున్నాడు. కానీ మరి ఒక కార్మికుడు మన తెలంగాణలో కూడా ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తి కార్మికుడు, మరి వాళ్ళను చూడాలి. వాళ్ళకు సపరేట్గా హౌసింగ్ ఇల్లు ఎందుకు ఇయ్యరు, ఇల్లు కూడా ఇవ్వాలి. సపరేట్గా ఎవరైతే మేస్త్రి కార్మికులు ఉన్నారో అర్హులైన వారికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మరి మేము ప్రతి విలేజ్కి పోయి మా వాళ్ళు కార్మికులంతా పనిచేసి వాళ్ళకి స్లాబ్లు వేసేయడం కానీ పిల్లలు గృహ నిర్మాణం తయారు చేసిస్తున్నారు. మరి మా వాళ్ళకి ఎందుకు ఇయ్యారు? మా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అర్హులైన వారికి. అదే కాకుండా ఇప్పుడు మెంబర్షిప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మెంబర్షిప్ తీసుకున్న వారికి కూడా ఏదైనా ప్రమాదశాత్తు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఈ కార్మికులు లేని భవనాలు జరగవు. ప్రభుత్వ భవనాలకైనా కార్మికుడే కావాలి, ప్రైవేటు భవనాలకైనా కార్మికుడు కావాలి. కాబట్టి మా పైన దృష్టి సాధించాలి ప్రభుత్వాలు. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మా కొత్తగా ఎన్నికైన రవి కనకయ్య బాడీ కూడా ఉన్నది. గజ్వేల్ మండలం నుంచి ఒక బాడీ ఉన్నది. ఈ బాడీని కూడా వాళ్ళకి ప్రభుత్వం తరఫున లేబర్ ఆఫీసర్కి కూడా మేము వినతిపత్రం ఇస్తాం. ప్రభుత్వం కూడా మా మీద దృష్టి సాధించి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కోరుతున్నాడో ఖచ్చితంగా అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కర్నూలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ముంగటే పంపిణీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. మే నెలలో జిల్లాలో 2,35,000 మందికి పైగా లబ్ధిదారులకు 103 కోట్లకు పైగా పెన్షన్లు అందిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ మొహం కనిపించాలి. మేడం వస్తుంది మేడం 2-3 సార్లు వచ్చాం మేడం మీ వద్దకి. మీ పద్ధతికి వచ్చినాం మేడం. ఏం అమ్మమంటే ఇప్పుడు ఇంకా సర్వీస్ ఇనామ్ ఇప్పుడు వచ్చినాయి. ఇన్స్టిట్యూషన్ ఇనామ్ అయితే మేము సర్వీస్ ఫ్రీ బోర్డు సర్వీస్ స్టార్ట్ చేస్తాము. అవుతుంది మేడం. చేస్తాం. చెక్ చేసి చెప్తాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మాదీపూర్ గ్రామంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు బెస్తా మల్లేశం జెండా ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రమేష్ ఆయన మననే అంతేలే. బాగుంది కదా. జై కార్మిక జై కార్మిక జై కార్మిక జై కార్మిక నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం జై కార్మిక జై కార్మిక జై కార్మిక జై కార్మిక మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి జై కార్మిక జై కార్మిక. పురస్కరించుకొని ఈరోజు మా యొక్క అమీర్పూర్ గ్రామంలో ఈ భవన కార్మికులు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని మంచిగా ఊరి యొక్క ఏ ఇల్లు కానీ ఏమైనా పని కానీ ఇసుక రోడ్లు కానీ మంచిగా చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థిక రోజువారీ దినచర్యగా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి చేసుకుంటా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఈ మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాను. గ్రామంలో మనకు మేడే సందర్భంగా అందరూ మన తోటి కార్మికులు, తోటి మన సభ్యులందరూ, మన ఊళ్ళో పెద్ద మనుషులైన అందరైనా ప్రతి ఒక్కరు వచ్చి మంచి మేడే కార్యక్రమం మంచిగా నిశ్శబ్దంగా మంచిగా చేసుకున్నారు. ఇప్పటికైనా కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ కార్మికులు ఏంది ఎంత కష్టపడి పనిచేస్తారు, ఏం కథ అందరికీ ప్రతి ఒక్కరికి మా ఉన్న ఊళ్ళే చిన్న పెద్ద తేడా లేకుండా కష్టపడుతున్నారు. చిన్నోళ్ళకైనా పెద్దలకైనా కష్టం. ఏది కార్మికులు అంటే ఎంత కష్టపడాలి, ఎండలా మస్తు కష్టపడుతున్నారు. ఇప్పటికైనా కానీ ఇంకా పబ్లిక్ అంతా మమ్మల్ని చూసి మేడే కార్యక్రమానికి ఇంకా విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై కార్మిక. అమీర్పూర్ గ్రామంలో నేడు మన గ్రామంలో జరగబడినటువంటి ఒక మేడే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క మన గ్రామ పెద్దలు, మన భవన కార్మిక సంఘ సభ్యులందరూ మేడే గురించి చాలా దిగ్విజయంగా చేశారని నేను కోరుకుంటూ మన యొక్క ఇంకా బలోపేతంగా కావాలని నేను కోరుకుంటున్నాను. మన అమీర్పురం గ్రామ భవన కార్మిక సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మన వచ్చినటువంటి యొక్క గ్రామ పెద్దలకు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటికంటే ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా దిగ్విజయంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మన అమీర్పురం గ్రామం సంఘ సభ్యులందరికీ కూడా, మన గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై కార్మిక. జై అమీర్పూర్ గ్రామంలో
మేడే సందర్భంగా కార్మికులందరితో మేము ఘనంగా ఈరోజు జెండా ఉత్సవం జరపడం చాలా సంతోషంగా ఉన్నది. అయితే ప్రభుత్వం కొన్ని వీళ్ళకు చట్టాలు రూపొందించాయి, కానీ అవి కాగితాలుగా పరిమించినాయి. వీళ్ళకు చట్టాలు ఉన్నప్పుడు కూడా ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరగదు. మళ్ళీ దాంతో వీళ్ళకు సంబంధించి హెల్త్ కార్డులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అంబేద్కర్ గారు ఏవైతే చట్టాలు రూపొందించి దాంట్లో రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ సమాన పనికి సమాన వేతనం అనేది జరగాలి. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కాబట్టి కంపల్సరీగా అంబేద్కర్ గారు ఏవైతే చట్టాలు రూపొందించి రాజ్యాంగం రూపొందించారో కంపల్సరీగా అవి కాగితాలుగా పరిమితం కాకుండా వీళ్ళకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకు ఈ ప్రమాదంలో చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకు ఎటువంటి కూడా వాళ్ళకు ప్రమాద బీమా లేదు. వీళ్ళకు ప్రమాద బీమా అందజేసి వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా వీళ్ళకి పని గంటలు నిర్ణయించి వాళ్ళను తొందరగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఒక భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ మా బీఆర్ఎస్ తరఫున అందరికీ పేరున అందరికీ వేడే శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.